అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. ఆర్థికంగా ఎలా ఆస్వాదించబడాలని నేను కూడా ఆలోచించాను. బైబిల్ ప్రకారం, వాక్యానుసారంగా. ఈ బైబిల్లో కొంతమంది ఆశీర్వదించబడిన బిడ్డలు ఉన్నారు. వారు ఎలా ఆశీర్వదించబడ్డారు? ఆర్థికంగా ఎలా వారు సమృద్ధితో నింపబడ్డారు? మిగతా నీకు ఆశీర్వాదాలన్నీ ఉండొచ్చు. నేనేమి ఈ ఆర్థిక సంబంధమైన శాస్త్రాన్ని ఏం చదవలేదు, కానీ బైబిల్ చదివినప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. అవన్నీ చెప్పడానికి వీలు పడదు, కానీ ఒక 4 ముఖ్యమైన విషయాలు చెప్తాను నేను. నువ్వు ఆర్థికంగా దీవించబడడానికి నేను ఈ 4 విషయాలు ఇంచుమించుకు మీకు కూడా తెలిసే ఉండొచ్చు. కొత్త విషయాలు ఏం కాదు, కానీ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తే మీరు కానీ దాన్ని అనుసరించగలిగితే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉంటారు, ఇంకొకరి దగ్గర చేయి చాపే స్థితిలో ఉండరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన 2వ వాక్యంలో ఒక మాట ఉంది. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము అనుభవించెదవు. దేవుని వాగ్దానం. బ్రదర్ వినండి. ఇప్పుడు ఇది ఒక ఆశీర్వదించబడిన కుటుంబం ఇక్కడ కనిపించింది మీకు. ఇది దీవించబడిన కుటుంబం. 128వ కీర్తనలో కనిపించే కుటుంబం గొప్ప ఆశీర్వాదం. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఆ ఆశీర్వాదాలలో ఒకటేమిటంటే, నీ చేతులు కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. నీ చేతులు కష్టార్జితమును అనుభవిస్తావు అన్నాడు. అంటే చేతులు కష్టార్జితం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి. ఎంతమందికి తెలుసు? ఆర్థికంగా ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే, కష్టపడేవాడి యొక్క కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. క్రైస్తవులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అన్న మరి చాలామంది కష్టపడుతున్నారు కదా, మరి వారందరూ ఆశీర్వదించబడట్లేదంటే నేను దాన్ని ఒప్పుకోను. కష్టపడిన వారందరూ ఆశీర్వదించబడతారంటే నేను ఒప్పుకోను. నా దగ్గర కూడా చాలామంది వచ్చి, పాస్టర్ గారు మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, అసలు జీరో నుంచి